అది మాత్రం పోజులు ఇస్తుంది పర్వాలేదు. మాయి బాగా పడతాండి అందరికంటే. ఎక్కడి వరకు వచ్చింది మా నాని చిన్న కూతురు ఆఖరి కూతురు సూపర్లా పెళ్లి చేస్తాను బట్టలు. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. చెప్పు మళ్ళీ చెప్పు. భర్త చెప్పి భర్త ఇటు చూడు. రోజు చూస్తున్నారు మరి చెప్తే నువ్వే చూసుకుంటావు కదా. అంతే కదా. మీ డాడీ చూడు కరెక్ట్ చెప్పారు అని. ఒకసారి ఇటు చూడండి అన్నయ్య వాళ్ళతోనేటి అదేది ఇదేది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటనేది. మా అత్తయ్య వాళ్ళ పాప మ్యారేజ్ ఫిక్స్ అయింది. తన పెళ్లి బట్టల కోసం అని చెప్పేసి షాపింగ్ అయితే చేసాము. ఇంకా అందరం కూడాను రెడీ అయ్యి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటికీ 10:30 అయితే అయింది. ఇంకా అందరం కూడాను కార్లో అయితే వెళ్ళిపోయాము. ఇంక ఫ్రంట్ సీట్లో పిన్ అయితే కూర్చుంది కదా, తను శ్రీకాకుళంలో ఉండేది. ఇంకా అక్కడ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ అలా చెప్తుంటే బాగుంటుంది కదా, మేము అందరం కూడాను వింటూ అలా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక శ్రీకాకుళం అయితే రీచ్ అయిపోయాము. శ్రీకాకుళం మేము వెళ్ళేటప్పటికి 12 అయితే అయింది. మీరు మాట్లాడుకోండి. ఇక్కడ వీడు చూడండి కార్లో భలే విజిల్ వేసాడు. వీడు చూడడానికి ఇంత ఉన్నాడు కానీ విజిల్స్ భలే వేస్తున్నాడు. ఇంక చాలా సరదాగా అనిపించి వాడితో అయితే విజిల్ అయితే వేయించుకున్నాను. ఇంకా అందరం కూడాను సరదాగా మాట్లాడుకుంటూ శ్రీకాకుళంలో ఉన్న కళ్యాణి షాపింగ్ మాల్కి అయితే ఫస్ట్ వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళిన వెంటనే కళ్యాణి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఈ షాపింగ్ మాల్కి ఎందుకు వెళ్ళామంటే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు, మాకంటే ముందు వెళ్ళిపోయారు. ఆ షాపింగ్ మాల్లో ఉన్నారని చెప్పేసి మేము కూడా ఇంకా ఆ షాపింగ్ మాల్కే వెళ్ళాము. మేము వెళ్ళిన వెంటనే ఇంకా పెళ్లి కూతురికి పట్టు చీరలు తీసుకుందామని చెప్పేసి సెలక్షన్ అయితే చేసాము. తనకి సెలెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికి కూడాను తీసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ పెళ్లి కూతురికి అయితే సెలక్షన్ చేసాము. ఇక్కడైతే 3 సారీస్ అయితే సెలెక్ట్ చేసాము. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఈ సారీ అయితే ఇలా వేసారో లేదో అలా నచ్చేసింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఒకసారి తనకి ట్రయల్ వేసి చూపిస్తారా అంటే వాళ్ళు కట్టారనమాట. చాలా బాగా కట్టారు, చాలా ఫాస్ట్గా కట్టేస్తున్నారు, చాలా బాగుంది. తనకు కూడాను మంచి లుక్ అయితే ఇచ్చింది ఈ సారీ. మేము 3 సెలెక్ట్ చేసాం కానీ ఫస్ట్ సారీ చాలా మంచి లుక్ ఇచ్చింది, అందుకోసం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ సారీ ఇది కూడా సెలెక్ట్ చేసాం కానీ ఇది అంత లుక్ అయితే ఇవ్వలేదు. ఇది కూడా కట్టించాము, అంతగా నాకైతే నచ్చలేదు, ఇంకా వాళ్ళకు కూడా నచ్చలేదు అనమాట. దీన్ని అయితే పక్కన పెట్టేసాము. ఇంక తర్వాత థర్డ్ వన్ కూడాను సెలెక్ట్ చేసాము. ఈ సారీ కూడా బాగుంది కానీ తనకైతే మంచి లుక్ అయితే ఇవ్వలేదు. ఈ చీరలు ఏంటంటే అమ్మ వాళ్ళు కొనవలసిన సారీ అనమాట ఇది, అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే మేము 2 సారీస్ అయితే తీసుకున్నాము, 2 పట్టు సారీస్. ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు పెట్టవలసింది కూడా ఒకటి ఉంటుంది, అది తర్వాత వేరే షాప్లో అయితే తీసుకున్నాము, అది కూడా తర్వాత చూపిస్తాను. ఇంకా థర్డ్ సారీ అనమాట ఇది. 3 సారీస్ అయితే తీసామని చెప్పాను కదా, ఫస్ట్ తీసుకున్నాము, ఇంక సెకండ్ అయితే నచ్చలేదని చెప్పేసి విడిచిపెట్టాము. ఇది థర్డ్ సారీ. ఇది కూడాను ఒకసారి అయితే చూపించమన్నాము, వాళ్ళైతే కట్టారు. ఇది కూడాను మంచి లుక్ అయితే వచ్చింది, అందుకోసం అని చెప్పేసి అది కూడా తీసుకున్నాము. ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కోసం అని చెప్పేసి సారీస్ తీసుకోవడానికి అని చెప్పేసి కౌంటర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా రకాల సారీస్ అయితే ఉన్నాయి, మాకైతే ఈ సారీస్ అయితే బాగా నచ్చాయి. ఇంకా ఈ సారీస్ అన్నీ కూడాను ఒక 7 అయితే తీసుకున్నాము. ఈ 7 తీసుకున్న తర్వాత వాటికి వీటికి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు కొన్ని దీనికి అన్నిటికి కూడాను ఇంకా చాలా సారీస్ అయితే తీసుకున్నాము. పెళ్ళికొడుకు వాళ్ళు మేము కలిపి తీసుకున్నవి అయితే చాలా సారీస్ అయితే ఉన్నాయి. నాకు టైం లేక వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా వాళ్ళిద్దరూ కూడాను కలిపి తీసుకున్నవన్నిటికి కూడాను ఒకే బిల్ అయితే వేయించాము. ఇక్కడ కలిపి బిల్ వేయటం వల్ల ఇద్దరికి కూడాను కూలర్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పెళ్లి కూతురువి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కోసం అని చెప్పి కొన్నవే ఇంకా 2 అయితే అయిపోయింది టైము. అందుకోసమని చెప్పేసి అందరం కూడా భోజనం చేద్దామని చెప్పేసి హోటల్ దావత్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత మిగతా షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ ఏంటంటే హోటల్లో అందరితో పాటు వెళ్తే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది కదా, తినైతే మా పిన్ అవుతుందన్నమాట. మెనూ ఏమిద్దామా అని చెప్పేసి ఇక్కడ చూస్తుందన్నమాట. ఇంక ఒక్కొక్కరు వాళ్ళు తెచ్చినప్పటికీ టైం అయిపోతుందని చెప్పేసి వీడు తెచ్చినప్పటికి మనకి ఇదైపోద్దని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక్కడైతే ఆడుకుంటున్నారు. ఇక్కడ మా పిన్ని చూడండి ఎలా ఆడుతుందో, ఏం చేయాలో తెలియట్లేదు, అందుకోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అని అంటుంది. అటు ఇటు చిన్నపిల్లలాగా ఆడుతుందనమాట, పెరుగు కింద పడుతుందా లేదా అని చెప్పేసి. ఇంక మిగతా వాళ్ళందరూ కూడాను కూర్చొని ఎప్పుడు తెస్తారు అన్నట్టుగా
చూసారనమాట. ఇంక మేమైతే ఫ్రైడ్ రైస్ ఇంక మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ ఏంటంటే ఒక్కరు ఆ రోజు మేము వెళ్ళిన రోజు థర్స్డే అనమాట. అందుకోసం అని చెప్పేసి ఎవరు కూడా ఎన్వి తినరంట. ఇంకెందుకోసం అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు వెజ్ తీసుకున్నాను. అందరం కూడా వెజ్ అయితే తిన్నాము. ఇంకా మా అన్నయ్య మా వదిన వాళ్ళు అయితే బయటకైతే వెళ్ళిపోయారు. వాళ్ళు థర్స్డే అని చెప్పేసి బయట ఎక్కడ తినరంట. వాళ్ళు టెంపుల్కి అయితే వెళ్ళి తినేసి వస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక మేము ఇంక మాతో పాటు అబ్బాయి వాళ్ళు అనమాట, పెళ్ళికొడుకు తరపు వాళ్ళు మా పక్క బెంచ్లో అయితే కూర్చున్నారు. వాళ్ళు మేము ఇంక ఫ్రంట్కి కూడా జెంట్స్ అయితే కూర్చున్నారు. వాళ్ళు కలిసి అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంక మాకు వాళ్ళకి కలిపి అబ్బాయి వాళ్ళే బిల్ అయితే పే చేశారనమాట. ఇంక రిటర్న్ అయితే వచ్చేసాము. వచ్చిన దారిలో ఈతపళ్ళు అయితే కనిపించాయి. ఈతపళ్ళు అంటే నాకు అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇంటి దగ్గర అయితే ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా షాపింగ్ మాల్కి ఫ్రంట్కి ఇలా గిఫ్ట్స్ అయితే మంచిగా పేర్చేసి పెట్టారు. ఈ గిఫ్ట్లు చూసి కొంటాననుకున్నారేమో, ప్రజలు కూడా అలాగే కొంటున్నారు. అసలు షాపింగ్ మాల్స్ అయితే అస్సలు ఖాళీ లేవన్నమాట. ఇంకా తినేసిన తర్వాత యషార్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. పెళ్లి కూతురు కోసం మేము శారీస్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు శారీస్ తీసుకోవటానికి కోసం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంక పెళ్లి కూతురికి ఎంచడమేమో కానీ మేము మనసు ఒకటి వేస్తామన్నమాట, ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా మనసు ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత అందరం కూడాను కలిసి ఈ 3 శారీస్ అయితే సెలెక్షన్ చేసాము. ఇక్కడ పెళ్లి పీటల మీద కూర్చోడానికి కోసం అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళైతే శారీ అయితే తీసుకుంటారు. అందుకోసం అని చెప్పేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉన్నవి అయితే బాగుంటాయని ఈ శారీస్ అయితే సెలెక్షన్ చేసాము. కాకపోతే ఇక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉన్నవి, చందనం కలర్లో ఉన్నవి ఏంటంటే అంత షైనింగ్గా లేవు. అందుకోసం అని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్షన్ చేసాము. ఈ శారీ అయితే 10,000 అయితే అయిందనమాట. వాళ్ళైతే తీసుకున్నారు. ఇంక నేను కూడాను ఎలాగో షాపింగ్కి వెళ్ళాను కదా అని చెప్పేసి మ్యారేజ్ కోసం అని చెప్పేసి 2 శారీస్ అయితే తీసుకున్నాను. నాకైనా యూజ్ అవుతాయి, ఇంకా లేకపోతే చెల్లికైనా అమ్మకైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది, కొంచెం వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్కి. ఈ శారీ ఒకటి తీసుకున్నాను. ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడాను, అందరికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంటికి తెచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి ఎవరికి నచ్చదేమో అనుకున్నాను. ఈ శారీ కూడా బాగా నచ్చింది. ఇంకా ఇంకొకటి కూడా తీసుకున్నాను, ఎల్లో కలర్ వస్తుంది, అది కూడాను అందరికీ చాలా బాగా నచ్చింది. ఈ 2 శారీస్ అయితే నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ పెళ్లి కూతురు కోసం ఇంకా కొంచెం టాప్స్ అయితే తీసుకుందనమాట, క్రాప్ టాప్స్ లాగా. ఇవైతే 2 సెలెక్షన్ చేసాము. ఇంకా కొన్ని డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ అవి కూడా తీసుకుందనమాట. ఇంక పెళ్లి కూతురు అక్క కోసం అని చెప్పేసి ఇక్కడ కంచి పట్టు శారీస్లో ఒక శారీ అయితే తీసుకున్నాము. ఈ శారీ ఎలా ఉంటుందో ఏంటా అనేది వాళ్ళకైతే ట్రైల్ అయితే వేయమని చెప్పాము. వాళ్ళైతే వేయనని చెప్పారు. కొంచెం రిక్వెస్ట్ చేసి నైట్ టైం అయిపోతున్నా కూడాను వాళ్ళ చేత అయితే ట్రైల్ అయితే వేయించాము. కట్టిన తర్వాత శారీ అయితే మంచి లుక్ అయితే వచ్చింది, చాలా బాగా నచ్చింది. అదొకటైతే తీసుకున్నాము. దీనికోసం శారీస్ తీసుకోవటానికి ఎస్ఆర్ షాపింగ్ మాల్లో అయితే వెతికాం, కానీ అక్కడ అంతగా నచ్చలేదన్నమాట. ఇంకా టైం అయిపోతున్నా కూడాను మళ్ళీ ఎప్పుడు వస్తాము, టైం లేదని చెప్పేసి సిఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే ఈ శారీని అయితే సెలెక్షన్ అయితే చేసాము. చాలా బాగా నచ్చింది తనకు కూడాను. ఇంకా చాలా బట్టలు అయితే కొన్నాము. ఇంకా అబ్బాయి వాళ్ళు మేము కలిపి కొన్నామని చెప్పేసి బిల్ అయితే ఒకేసారి వేయించాము. ఇంకా ఎస్ఆర్ షాపింగ్ మాల్లో కూడాను ఒక గ్రైండరు, ఇంకా ఒక కాపర్ బాటిల్ అయితే ఇచ్చారనమాట. మేము ఎక్కువ షాపింగ్ మాల్స్కి తిరగకుండా 2 షాపింగ్ మాల్స్లో మా షాపింగ్ అంతా కూడాను కంప్లీట్ అయితే చేసాము. ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రెండ్స్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ట్రెండ్స్లో కొన్ని టాప్స్ అటువంటివన్నీ కూడాను తీసుకున్నాము. ట్రెండ్స్లో కూడా మంచి మంచి బ్యాగ్స్, బెల్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి ఏమేమి నచ్చితే అవి అయితే తీసేసుకున్నారు. ఇక్కడ పెళ్లి కూతురు కోసం అని చెప్పేసి కొన్ని టాప్స్ అయితే ఇక్కడ కూడాను తీసుకున్నాం అనమాట. ఇంకా కొన్ని డ్రెస్సులు జెంట్స్కి కూడా ఇక్కడైతే తీసుకున్నారు. ఇక్కడ బట్టలు బాగుంటాయని చెప్పేసి షాపింగ్ అంతా కూడాను కంప్లీట్ అయినప్పటికీ నైట్ 8 అయిందనమాట. ఇంకా ఫ్రూట్స్ని చూస్తే మనసు ఒప్పదు కదా, ఇంకా నైట్ 8 అయినా కూడాను కార్ ఆపేసి మరీ ఫ్రూట్స్ అయితే కొన్ని అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నైట్ అయితే వ్యూ అయితే బాగుందని చెప్పేసి సిటీ వ్యూ అంతా కూడా ఇలా తీసామన్నమాట. ఇంకా నైట్కి అన్నయ్య భోజనం చేయమన్నారు, కానీ భోజనం చేయలేదు. ఇంకా టిఫిన్ కూడా చేయమన్నారు, అది కూడా చేయలేదు. ఇంకొన్ని బాదం మిల్క్స్ అయితే తీసుకుని వచ్చారు. ఇంకా పకోడీ, వడలు అటువంటివి అయితే తీసుకుని వచ్చారు. అవి అయితే తినుకుంటూ ఈ బాదం మిల్క్లు తాక్కుంటూ రిటర్న్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చింది కార్లో కాబట్టి ఏసీ ఉందన్నమాట. ఇంకా అంత జర్నీ చేసినా కూడాను, షాపింగ్ చేసినా కూడాను ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. షాపింగ్ మాల్లో కూడా ఏసీ, ఇంకా కార్లో కూడా ఏసీ అనమాట. ఇంకా చాలా
ఫ్రీగా కంఫర్ట్గా ఉంది. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 10 అయింది. I hope you like this video. Please subscribe my channel Ramyasri Vlogs. Thanks for watching. Bye bye.